లక్ష్మి ముఖ్యంగా ధనం. ఈ రోజుల్లో ధనం మూలం ఇదం జగత్ అంటున్నాం. అంటే ధనం లేనిదే ఏది కూడా లభ్యం కాదు. ప్రతిదీ కూడా ధనంతో కూడుకునున్నదే. ఎప్పుడైతే భౌతికంగా ఉండి అంటే దేహపరంగా ఈ లౌకికమైనటువంటి విషయాల్లో ఉంటామో, అది కనుక నడవాలి అంటే, అంటే ఈ ఉపాధిని నిలబెట్టాలి అంటే ఆహారం కావాలి. ఈ ఆహారం కావాలి అంటే ఆ ఆహారాన్ని సంపాదించడానికి సరిపడా ధనం కావాలి. అందుకనే ధనానికి అధిష్టాన దైవత, జ్ఞానానికి అధిష్టాన దైవత లక్ష్మి. సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి లక్ష్మీ రూపం. ఇక ఈశ్వరునికి తన అంశ అయినటువంటి కాళీని ప్రసాదించింది. నీవు నా అంశ అయిన కాళీని స్వీకరించు. ఈమె తమోగుణ సంపన్నురాలు. ఎప్పుడు నా అవసరము వచ్చినా, ఎప్పుడు ఏది అయినప్పటికీ కూడా, అంటే మీరు చేయలేక, మీరు సమర్థించలేక మితిమీరిపోయి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, నన్ను స్మరించినప్పుడు నేనే వచ్చి దుష్ట సంహరణ చేస్తాను. అలాగే తమోగుణ సంపన్నురాలైనటువంటి కాళి సౌభాగ్యం అంటే ఇచ్చ, క్రియ, జ్ఞాన. ఇక్కడ ఇచ్ఛాశక్తి స్వరూపిణి, సర్వముని చేకూర్చగలిగేటువంటి శక్తి, ధైర్యం, యశస్సు అన్నిటినీ కూడా ప్రసాదించేటువంటి తల్లి కాళి. ధైర్యాన్ని ముఖ్యంగా ప్రసాదిస్తుంది. అందుకే చూడండి, రామకృష్ణ పరమహంసులు వారు ఆ జగన్మాత అంశ అయినటువంటి ఆ కాళీమాతనే ప్రత్యక్షం చేసుకొని ఆవిడతో సంభాషిస్తూ ఎన్నెన్నో విద్యలని అభ్యసించి ఉత్తమోత్తముడుగా నిలిచారు. ఆయనతో ఎప్పుడు సంభాషణ కూడా చేసేది. కాళి అంటే అక్కడ కాలం. మనం కాళీని కాలంగా కూడా అనొచ్చు. అన్నిటికీ ముఖ్యమైనటువంటిది కాలం. ఏది ఆగినా కానీ కాలం ఆగదు అంటూ ఉంటారు. సమయం ఎప్పుడూ కూడా నిలవదు, ఆగదు. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. పోయిన క్షణం తిరిగి రాదు అంటారు. అంటే నిన్నటిది అయిపోయింది. నిన్నటి రోజు మళ్ళీ మనకి కావాలి అంటే ఆ రోజు మళ్ళీ మనకి రాదు. అదే కాలం యొక్క శక్తి. ఇలా ముగ్గురికి కూడా తన అంశ అయినటువంటి 3 శక్తుల్ని ఇచ్చి బ్రహ్మని బ్రహ్మలోకానికి వెళ్ళి సృష్టి చేసుకోమనింది. విష్ణువుని వైకుంఠానికి వెళ్ళి వైకుంఠాన్ని నిర్మించుకొని అక్కడ పాలన చేసుకుని ఉండమని చెప్పింది. ఈశ్వరుణ్ణి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్ళి అక్కడ తనని స్మరించుకుంటూ, అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఆ తల్లి అంతలా చెప్పిందో ఈశ్వరుడు, అమ్మ నిన్ను మర్చిపోకుండా ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ ఉండేటట్టు, ఏమరపాటును కూడా నిన్ను మర్చిపోకుండా ఉండేటట్టు నీ యొక్క ఒక మంత్రాన్ని
నాకు ప్రసాదించు, నేను అలాగ దానిని స్మరించుకుంటాను ఉంటాను అని చెప్తాడు. ఎప్పుడైతే ఆయన అలా కోరుతాడో ఆ జగన్మాత కరుణాహృదయ కరుణామయి, కరుణతో కూడుకున్నటువంటి మనసు కలిగినది, వెన్న వంటి మనసు కలిగినది తక్షణమే ఆయనకి ప్రసాదించి ఆవిడ ఆనందపడంగానే వీరు ముగ్గురు కూడా వారి వారి కోసం ఒక్కొక్క విమానం ఏర్పరిచి, మీరు ఈ విమానాన్ని అధిరోహించి, అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ముగ్గురిని కలిపి తీసుకుని వచ్చి ఇన్ని చూపించి, అంటే దీంట్లో మనము అంతరార్థం తెలుసుకున్నట్టయితే అక్కడికి చేరుకునేటప్పుడు, అంటే అమ్మని చేరుకోవడానికి, అమ్మ దరి చేరుకోవడానికి మనము సామూహిక కార్యక్రమాలు, పారాయణలు, పూజలు చేస్తూ ఉంటాం. మనకి ఈ రోజుల్లో అవసరమయ్యేది సామూహికము, అంటే నలుగురు కలిసి ఆ కార్యాన్ని చేయడం. సామూహిక కార్యక్రమాలు ఎప్పుడైతే పూజలు అవి నిర్వర్తిస్తామో, ఒంటరిగా నీకు నీవు చేసుకున్న దానికంట ఫలితము 10 రెట్లు వస్తుంది. మళ్ళీ వచ్చినటువంటి ఫలితాన్ని ఎవరికి వారు విడివిడిగా స్వీకరిస్తారు కూడా. అంటే ఎవరి స్థాయి, ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఆ తల్లి. అంటే సామూహికంగా కార్యక్రమాలు చేసుకుంటూ, ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి, కలి ప్రభావం విపరీతంగా ఉంది కాబట్టి, ఈ రోజులలోని యజ్ఞ యాగాలు కానీ, విగ్రహారాధన కానీ ఏమీ లేదు. అంటే ఏమీ లేదు అంటే అన్నీ ఉన్నాయి, ఏది చేస్తున్నా ఆనందమే. కానీ అంతగా సంపూర్ణంగా ఇవి జరగడం లేదు. అందుకని ఈ కలికాలంలో, ఈ కలియుగంలో ఎప్పుడూ కూడా నామస్మరణ ముఖ్యమైనటువంటిది. నామస్మరణని చేసుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలరు. ఎందుకంటే ఇప్పుడుండేటువంటి కాలమాన పరిస్థితులను బట్టి సమయము కానివ్వండి, అంటే ఈ యొక్క యాంత్రిక జీవితం వల్ల దేని మీద కూడా ఏకాగ్రత చేయలేని పరిస్థితి కాబట్టి యజ్ఞయాగాలు చేయడానికి ఏవైనా పూజలు అవి చేయడానికి కూడా అంతంత సమయాలు ఉండడం లేదు. కాబట్టి ముఖ్యంగా నామస్మరణ అంటే ఏ పని చేస్తున్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ కూడా సర్వకాల సర్వావస్థల్లోని కూడా హృదయమందు ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది. అయితే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం. ఆ ఎప్పుడో ఒకసారి చేసేది ఏదైతే ఉందో అది మనము సామూహిక కార్యక్రమాల్లో కనుక పాల్గొని ఉంటే, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సామూహికం అంటే కలసి కట్టుగా నలుగురు చేసేటువంటిది. మీరు చూడండి, ఏ వ్రత కథను తీసుకున్నప్పటికీ కూడా, ఉదాహరణకి మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని తీసుకుందాం. ఈ వరలక్ష్మి వ్రతంలో మనము ఆ యొక్క కథని కనుక చూసినట్టయితే
అందులో చారుమతి అంటే సత్వము, ఎప్పుడు నలుగురు కోసం ఆలోచించేటువంటి ఆవిడ, ఆ బ్రాహ్మణ స్త్రీ నలుగురు 4 వర్ణాల వాళ్ళని పట్టుకుని అందరితో కలిసి అందరూ నేను నాతో పాటు అందరూ కూడా ఆ యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అంటే వచ్చినటువంటిది నా ఒక్కర్తికే కాదు, ఆ పరమేశ్వరి అనుగ్రహం పొందాలి అంటే నేను నాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అనేటువంటి సద్భావనతో అందరూ కలిసి చేసుకున్నారు. మనందరికీ తెలుసు వాళ్ళు ఆ రకంగా అందరూ కలిసి చేశారు కాబట్టే దాని ఫలితం కూడా అమోఘంగా వచ్చి వాళ్ళకి ధన ధాన్య అష్టైశ్వర్యాలు లభించాయి. అందుకనే సామూహికంగా ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసినట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి వచ్చారు. ఒకే విమానంలో వచ్చేటప్పుడు ముగ్గురు కలిసి వచ్చారు. వాళ్ళ సందేహ నివృత్తి అవ్వడంతో పాటు వాళ్ళకి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం లభించడంతో పాటు దర్శన స్పర్శనములు లభించి ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకుని జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగారు. ఈ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత అంటే ఆ పొందినటువంటి ఫలం మాత్రం ఎవరికి వారు విడిగా తీసుకుని వెళ్ళారు. ఎవరిని బట్టి వారికి సంబంధించినటువంటిది ఆ పరమాత్మ, ఆ జగన్మాత ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఆ జగన్మాత వారి అర్హతను బట్టి వారికి ఫలితాన్ని అర్పించేసింది. దానిని స్వీకరించి జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యారు. అయితే ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ రకంగా ప్రార్థించారో బ్రహ్మకి ఇంకా తనివి తీరక కొన్ని ప్రశ్నలు వేయాలనిపించింది ఆయనకి.